మరి వీళ్ళను గట్టిగా మొట్టికాయలేసి సరి చేయించాల్సిన బాధ్యత ఇలా కాంగ్రెస్ హైకమాండ్ ఉందా లేదా అని చెప్పి కూడా నేను అడుగుతా ఉన్నాను. మంత్రి నారా లోకేష్ రేపు అనంతపురం జిల్లాకు వస్తున్నట్లు టీడీపీ నేత శ్రీనివాసరెడ్డి తెలిపారు. రాయదుర్గం నియోజకవర్గంలోని కనేకల్ క్రాస్లో జరగనున్న విధులాన్ ఎనర్జీ ప్లాంట్కు శంకుస్థాపన చేయనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జాతీయ కార్యనిర్వాహక కార్యదర్శి గౌరవనీయులు కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ గారు రాయదుర్గం నియోజకవర్గ పర్యటనలో భాగంగా గౌరవ ప్రభుత్వ విప్పు శాసనసభ్యులు ఆల్వ శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఏర్పాట్లన్నీ కూడా పరిశీలించాం. పార్టీ జోనల్ కోఆర్డినేటర్గా అనంతపురం హిందూపూర్ 2 పార్లమెంటు జోనల్ కోఆర్డినేటర్గా గౌరవ ఎమ్మెల్యేతో అన్నీ కూడా చూడడం జరిగింది. ఏర్పాట్లన్నీ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. స్వాగతం పలకడానికి 10 నుంచి 15,000 మంది మన రాయదుర్గం టౌన్లో ప్రజలంతా కూడా వేచి ఉన్నారు. మొదటిసారి 2 సంవత్సరాల్లో మొదటిసారి కార్యనిర్వాహక కార్యదర్శి అధ్యక్షుని హోదాలో ఇక్కడికి వస్తున్నారు. ఏ ఊరికి పోయినా ఎక్కడ పర్యటన చేసినా ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినా పార్టీని కార్యకర్తలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చే నాయకుడు నారా లోకేష్ గారు. తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యనిర్వాహక కార్యదర్శి గౌరవనీయులు కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ గారు రాయదుర్గం నియోజకవర్గ పర్యటనలో భాగంగా గౌరవ ప్రభుత్వ విప్పు